హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఎప్పుడైనా సరే మీ మొబైల్లో మీరు ఏదైనా సాంగ్ వింటున్నప్పుడు మీ మొబైల్లో ఒక స్పీకర్ సౌండ్ అనేది తక్కువగా వస్తూ ఉంటుంది కావచ్చు. అది పైన స్పీకర్ అయినా సరే, కింది స్పీకర్ అయినా సరే, మనం ఏదైనా సాంగ్స్ వింటున్నా లేకపోతే ఏదైనా మూవీ మాట్లాడుతున్నా కానీ మన మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది తక్కువగా రావడం జరుగుతుంది. సో అంతేకాకుండా మనకి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కాల్ చేసినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడేది మనకు సరిగా వినిపించదు అనమాట. ఎందుకంటే మన మొబైల్ తీసుకొని చాలా రోజులు అవుతుంది, మన మొబైల్లో ఒక స్పీకర్ సౌండ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఈ చిన్న ట్రిక్ను ఉపయోగించి మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ని మీరు 400% వరకు ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. దీనివల్ల మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్న ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేశారనుకోండి, మీకు కింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు దీనిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్ మీకు ఒక పైన పవర్ బటన్ కనిపిస్తుంది కదా, పవర్ బటన్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే మనకి ఇది విధంగా యాక్టివేట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీకు నచ్చిన పర్సెంటేజ్లో మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే, మీరు ఇక్కడ చూడొచ్చు 40%, 60, 80 మ్యాక్స్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా. మీరు ఇక్కడ డైరెక్ట్ మ్యాక్సిమం అయితే పెట్టకండి, మీ మొబైల్ యొక్క స్పీకర్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ 40% పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇందులో కూడా అడ్జస్ట్ అయిపోతుంది. సో తర్వాత మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ పెరిగిందా లేదా అని చెప్పేసి మీరు కిందనే ఇక్కడ మీరు చూడొచ్చు సాంగ్ ప్లే చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. దీనిపైన ప్రెస్ చేసి సాంగ్ ప్లే చేసి వినండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు పెరిగినట్టు అనిపిస్తే అక్కడే ఆపేసేయండి, లేకపోతే ఇక్కడ సింపుల్ 60 అని ఉంటుంది, 60% పైన ప్రెస్ చేసినట్టయితే ఇది ఇంకొంచెం మీదికి వెళ్తుంది అనమాట. సో తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడ మీరు ప్లే చేసి వినండి, లేకపోతే ఏదైనా మూవీ చూడండి. మీకు మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ పెరిగింది అన్నట్టుగా అనిపిస్తే ఇక్కడితో ఆపేయండి ఫ్రెండ్స్. ఇక్కడ 80% మ్యాక్సిమం పర్సెంట్ అయితే ట్రై చేయకండి, ఎందుకంటే మీ మొబైల్ యొక్క స్పీకర్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ మాత్రం మీరు సెట్ చేసుకోగానే మనకు 40% పైన ప్రెస్ చేయగానే 400% అయితే మన స్పీకర్ సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 60% పైన మీరు ప్రెస్ చేసినట్టయితే 600% మన మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వరకు మ్యాక్సిమం ఇంతకంటే పైన ట్రై చేయకండి. సో ఈ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అనేది కంపల్సరీగా పెరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ తక్కువగా వస్తున్నట్టు మీరు ఫీల్ అవుతున్నట్టయితే ఈ అప్లికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. సో ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్, బై బై.